హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఉదయాన్నే ఈరోజు కర్రీ శనగపప్పు. ఇదిగోండి శనగపప్పు నానేసాను, కుక్కర్లో శనగపప్పు వేస్తున్నాను, టమాటా వండుతున్నాను అన్నమాట. శనగపప్పు టమాటా ఇవన్నీ కట్ చేసి రైస్ పొయ్యి మీద పెట్టేసాను, కుక్కర్ పెట్టేసాను. ఇప్పుడు మనం ఇందులోకి ఉల్లిపాయలు కట్ చేసేసుకొని కట్ చేసి వేసేస్తాను. పచ్చిమిర్చి కూడా వేసేసుకుందామండి. చారు పెడతాను ఈరోజు. శనగపప్పుని టమాటా, శనగపప్పు టమాటా కూడా బాగుంటుంది. మీరేం కర్రీ వండుతున్నారు? ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయండి, అస్సలు ఉండలేకపోతున్నాం. శనగపప్పు టమాటాలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. వేసేసి దాంట్లో మనం కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసేసుకుంటే అండి స్టవ్ పెట్టేసుకున్నాం. 3 విజిల్స్ వేయించేసుకుంటే రెడీ అయిపోద్ది. చారు కూడా పెడతానండి ఈరోజు సింపుల్గా చేసేస్తున్నాను. కందిపప్పు వేద్దాం అనుకున్నాను కానీ కష్టమైన కందిపప్పు వేస్తున్నాను కదా అని ఇవాళ శనగపప్పు వేద్దామని శనగపప్పు వేసాను అన్నమాట. ఇప్పుడు ఇందులో కుక్కర్ పెట్టేసుకుంటాం కదండి, కొంచెం పసుపు, కొంచెం కారం, తర్వాత సరిపోతే వేసుకుందామండి. కొంచెం ఆయిల్ మనం ఇది కుక్కర్ పెట్టేసుకుని 3 విజిల్స్ వచ్చాక తాలింపు వేసుకుందాం. ఇదిగోండి చారు మరుగుతుంది. ఇందులో మనం కొంచెం చింతపండు, 1 టమాటా, కొన్ని మెంతులు వేసుకుని బెల్లం అది వేసుకుని ఉప్పు, పసుపు అన్నీ వేసుకుని మరగపెట్టుకుంటున్నాం. చారు మరిగాక ఇంకా కుక్కర్ దింపేసాను. శనగపప్పు ఇంకా విజిల్ పోలేదు. తర్వాత చారు తాలింపు పెట్టి పప్పు తాలింపు పెట్టుకుందామండి. ఇదిగోండి పప్పు ఉడికింది. ఇదిగో పప్పు, శనగపప్పు, టమాటా చారు పక్కన పెట్టాను. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఇప్పుడు మనం పప్పు తీసుకుని చారుకి పెట్టుకుందామండి. పప్పు పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి చారుకి అన్నమాట పోపు: ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, వెల్లుల్లిపాయ. ఇది పప్పులోకి అన్నమాట అండి. వెల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు అని. ఇప్పుడు స్టవ్ వెలిగించాం కదండి, చారు తాలింపు వేసేసుకుందాం. ఫస్ట్ చారు తాలింపు వేసేసుకొని
ఇదిగోండి తాలింపు వేసేస్తాను. ఇది పప్పు తాలింపు, అది మనం ఆయిల్ వేసుకుందాం. ఇదిగోండి పప్పు తాలింపుకి వెల్లుల్లిపాయలు వేసేస్తున్నాను. పప్పు తాలింపు కూడా అయిపోయాక అప్పడాలు వేపుతానండి. దుంపప్పడాలు వేపుతాను. ఇదిగోండి పప్పు తాలింపు వేపాను కదా, పప్పు వేసేస్తున్నాను. ఇది శనగపప్పు టమాటా తాలింపు అయిపోయింది. ఇప్పుడు మనం ఇది తింపేసుకుని అప్పడాలు వేపుకుందామండి. ఇవిగోండి ఇవి దుంపప్పడాలు అన్నమాట. ఇవి వేపుకుందాం మనం ఇప్పుడు. బాగుంటాయండి దుంపప్పడాలు. మా అమ్మగారు కూడా చేసేవారు మా పిన్నిని. ఇప్పుడైతే చేయలేదు. మా చెల్లికి వాళ్ళ మరదలు ఇచ్చిందండి, అందులో నాకు కొన్ని ఇచ్చిందన్నమాట. ఎన్నో కాదు కానండి, నాకు ఇష్టమన్నానని నాకు ఇచ్చింది. ఇవ్వండి ఇవి గుమ్మడి వడియాలు అన్నమాట. ఇవి కూడా వేపుకుంటాం. వేసేసి తీసుకుంటే మనకి వంట అయిపోయింది అన్నమాట. గుమ్మడి వడియాలు కూడా బాగుంటాయి. అన్నీ పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఎవరు పెట్టుకోలేకపోతున్నాం. మాకైతే అసలు కుదరదు. ఫ్యాక్టరీ నల్లబుడ్డది అది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందామండి. వంట రెడీ అయిపోయింది. ఇదిగోండి ఈరోజు మా లంచ్ వేడివేడి అన్నం, శనగపప్పు టమాటా, వేడివేడి చారు, అప్పడాలు, వడియాలు, పెరుగు. ఈరోజు మా లంచ్ ఇది అన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.